వెల్కమ్ టు శ్రీ చైతన్య అకాడమీకి స్వాగతం. మనము భారతదేశ భౌగోళిక స్వరూపాలు అనే పాఠ్యాంశాన్ని పార్ట్ 1, పార్ట్ 2గా క్వశ్చన్ పేపర్స్ తయారు చేశాము. అదేవిధంగా పార్ట్ 1 పేపర్ను ఆల్రెడీ డిస్కషన్ చేశాము. పార్ట్ 2 పేపర్ను డిస్కషన్ చేస్తున్నాము. మన ఇన్స్టిట్యూట్ పేరు శ్రీ చైతన్య అకాడమీ తిరుపతి. ప్లస్ గ్రూప్ 2 యాస్పిరెంట్స్కు, హాస్టల్ వార్డెన్ యాస్పిరెంట్స్కు, ఎస్ఐ కానిస్టేబుల్కు ఈ పేపర్ చాలా ప్రత్యేకం. మీరు గమనించాల్సిన విషయం ఏం తెలుసా? ఇలాంటి పేపర్ ఎక్కడైనా కానీ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా కానీ మీరు గమనించండి, సిస్టమ్ ఎక్కడైనా వెళ్ళి యూట్యూబ్కి వెళ్ళి సెర్చ్ చేయండి. ఎక్కడైనా కానీ ఇలాంటి పేపర్ కానీ ఉంటే ఖచ్చితంగా మన ఇన్స్టిట్యూట్కి మీరు ఫార్వర్డ్ చేస్తే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎందుకంటే మాకన్నా ఈ పేపర్ బాగా తయారు చేశారా అని చెప్పేసి నేను కూడా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. మేజర్గా గ్రూప్ 2 మంచిగా ప్రిపరేషన్ చేస్తే ఎస్ఐ కానిస్టేబుల్ ఈజీగా కొట్టచ్చు. ఇది ప్రతి ఒక్కరికి తెలుసుకోవాల్సిన విషయం. నేను ఎస్ఐ ప్రిపరేషన్ చేస్తున్నాను, నేను కానిస్టేబుల్ ప్రిపరేషన్ చేస్తున్నాను అని చెప్పేసి నువ్వు ఎస్ఐ కానిస్టేబుల్ కాదు, నువ్వు గ్రూప్ 2 చదువు, నీకు ఆటోమేటిక్గా ఎస్ఐ కొడతావు, ఆటోమేటిక్గా కానిస్టేబుల్ కొడతావు. ఎందుకంటే స్టాండర్డ్ అనేది గ్రూప్ 2 స్టాండర్డ్ అనేది చాలా ఎక్కువగా ఉంది. అంటే గ్రూప్ 2 ఎలాంటిదంటే పసిఫిక్ మహాసముద్రం లాంటిది. ఇది ఎంత ఈదినా ఎంత లోపలికి వెళ్ళినా దీని లోతు కనుక్కోవాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని. మనము మరియు భారతదేశ భౌగోళిక స్వరూపాలు అనే పాఠ్యాంశం డిస్కషన్ చేస్తున్నాం. ఓకే, ఇక్కడ చాప్టర్లో పార్ట్ 2లో ఏంటి మరియు దీపకల్ప పీఠభూమి గురించి సరైన వాక్యాలు ఏనన్నా దీపకల్ప పీఠము గురించి సరైన వాక్యాలు. మరియు సరైన వాక్యాలు మనం గమనిస్తే ఇక్కడ చూడండి ఏంటి, దీపకల్ప పీఠభూమి గురించి సరైన వాక్యాలు. ఫస్ట్ ఆప్షన్ ఏ, విస్తీర్ణం 15 లక్షల చదరపు కిలోమీటర్లు. వాస్తవంగా దీపకల్ప పీఠభూమి గురించి సరైన వాక్యాలు అని మాట్లాడుతున్నాను. అసలు దీపకల్ప పీఠభూమి అంటే ఏందో మనకు తెలియాలి. దీపకల్పం అంటే 3 వైపుల నీరుండి ఒకవైపున భూభాగం ఉంటే దాన్ని దీపకల్పం అంటాం. మరి పీఠభూమి అంటే ఏంటి? సముద్రం ఉపరితలం కంటే 300 మీటర్ల కన్నా ఎక్కువ ఎత్తుండి బల్లపరుపుగా ఉన్న సముదాయాన్ని పీఠభూమి అంటారు. మరి దీపకల్ప పీఠభూమి లావా అనే స్వరూపం ద్వారా ఏర్పడింది. ఏది? మన దేశంలో ఉన్న దీపకల్ప పీఠభూమి. ఎక్కడైనా లావా అనే స్వరూపం ద్వారా ఏర్పడిన భూభాగంలో ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల దక్షిణ భారతదేశం లేదా దీపకల్ప పీఠభూమిలో లోహ ఖనిజాలతో అలోహ ఖనిజాలతో నిండిపోయి ఉంది. ఏది? దీపకల్ప పీఠభూమి. లోహ ఖనిజాలంటే ఇనుము, మాంగనీస్, క్రోమైట్, బాక్సైట్, బంగారం, వెండి, రాగి, సీసం, జింక్. అలోహ ఖనిజాలంటే వజ్రం, గ్రాఫైట్, మైకా, ఆస్బెస్టాసు, బైరిటీసు, సున్నపరాయి, గ్రానైటు, మరి రాక్ సాల్ట్ అనేటివి అలోహ ఖనిజాలు. అలాంటి లోహ ఖనిజాలతో అలోహ ఖనిజాలతో నిండిపోయి ఉన్నది ఏది? దీపకల్ప పీఠభూమి. ప్రపంచంలో ఉన్న పీఠభూములలో పురాతనమైన పీఠభూముల్లో ఇది ఒకటి. ఏది? దీపకల్ప పీఠభూమి. దీపకల్ప పీఠభూమి తూర్పుకు వాలి ఉన్నది. ముందుగా తూర్పుకు వాలి ఉన్నది. మరి తూర్పుకు వాలి ఉండడం వల్ల దీపకల్ప పీఠభూమిలో ప్రయాణిస్తే నదులన్నీ ఎటువైపు వెళ్తాయి? తూర్పుకే వెళ్ళడానికి ప్రయాణిస్తున్నది. ప్లస్ దీపకల్ప పీఠభూమి ఎలాంటి శిలలతో ఉన్నదంటే అగ్నిశిలలతో, రూపాంతర శిలలతో ఉన్నది. అగ్నిశిలలతో, రూపాంతర శిలలతో ఉన్నది. ఇది మనకు దీపకల్ప పీఠం గురించి మనకు ముఖ్యమైన అంశాలు చర్చించాలి. ఆల్రెడీ డిస్కషన్ చేశాం. ఇక్కడ క్వశ్చన్ ఏంది? దీపకల్ప పీఠభూమి గురించి సరైన వాక్యాలు. విస్తీర్ణం 15 లక్షల చదరపు కిలోమీటర్లు అన్నాడు. ఇది రాంగ్ అండి. మరియు దీపకల్ప పీఠభూమి విస్తీర్ణం వచ్చేసి 16 లక్షల చదరపు కిలోమీటర్లు. మరియు అంటే రాంగ్, అంటే ఇది తప్పు అని అర్థం. తర్వాత అగ్నిశిలలు అవక్షేపల శిలలతో కలిగి ఉన్న అగ్నిశిలలు అవక్షేప శిలలతో కలిసి ఉన్నది. ఏది? దీపకల్ప పీఠభూమి. ఇప్పుడే చెప్పాను, దీపకల్ప పీఠభూమి అగ్నిశిలలు, రూపాంతర శిలలతో విస్తరించింది. అంటే ఇది కూడా రాంగ్. ఇది కూడా రాంగ్. అంటే రాంగ్ అంతా రౌండప్ చేస్తున్నాను. అంటే అగ్నిశిలలు మరి ఎలాంటి శిలలతో విస్తరించింది? ఇది రూపాంతర శిలలతో విస్తరించింది. అగ్నిశిలలు రూపాంతర శిలలతో విస్తరించింది. ఇది కూడా రాంగ్ అని మాట్లాడుతుంది. మరి లోహ ఖనిజాలు, ఇంధన ఖనిజాలు ప్రసిద్ధి. ఇప్పుడే మాట్లాడినా నేను. లోహ ఖనిజాలతో అలోహ ఖనిజాలతో నిండిపోయి ఉన్నది. లోహ ఖనిజాలతో అలోహ ఖనిజాలతో నిండిపోయి ఉన్నది. అంటే ఇది కూడా రాంగ్. ఇంధన ఖనిజాలు కాదు, లోహాలు ప్లస్ అలోహాలు.
ఏంటి? లోహాలు ప్లస్ అలోహాలు. లోహాలు అంటే చెప్పాను, అలోహాలు అని చెప్పాను. ఇది కూడా రాంగ్. మరి పడమర నుంచి తూర్పుకు వాలి ఉన్నది. ఎస్, ఇప్పుడే మాట్లాడినాను. దీపకల్ప పీఠభూమి పడమర నుంచి తూర్పుకు వాలి ఉండడం వల్ల దీపకల్ప భూభాగంలో ప్రయాణిస్తున్న నదులన్నీ తూర్పుకే వెళుతున్నాయి. ఎస్, మనకు కరెక్ట్ వచ్చేసి డి ఒక్కటి మాత్రమే కరెక్ట్ కనపడుతున్నది. ఇక్కడ ఏ రాంగ్ కనపడుతున్నది. వాస్తవంగా ఎంత? 16 చదరపు కిలోమీటర్లు. బి రాంగ్ కనపడుతున్నది. వాస్తవంగా ఏంటి? అగ్నిశిలలు, రూపాంతర శిలలు. సి రాంగ్ కనపడుతున్నది. వాస్తవంగా ఏంటి? లోహ ఖనిజాలు, అలోహ ఖనిజాలు. ఇక్కడ ఏముంది? ఇంధన ఖనిజాలు. ఇక్కడ ఆన్సర్ ఏంటి? ఒక్కటి మాత్రమే కరెక్ట్ గా కనపడుతుంది. పడమర నుంచి తూర్పుకు వాలి ఉన్నది. ఆప్షన్ డి కనపడుతున్నది. ఇక్కడ మనం ఆప్షన్స్ గమనిస్తే డి అనేది 3లో ఉంది. డి అనేది 3లో ఉంది అంటే ఇది కరెక్ట్. తర్వాత క్రింది వాణిలో సరికానిది అన్నాడమ్మా. క్రింది వాణిలో సరికానిది. మాల్వాకు ఉత్తరాన సాత్పురా పర్వతాలు. మాల్వాకు ఉత్తరాన సాత్పురా అన్నాడు. రాంగ్. వాస్తవంగా మీరు గమనిస్తేనన్నా ఇది మాల్వా పీఠభూమిని గమనిస్తే మాల్వా పీఠభూమి లావా ద్వారా ఏర్పడింది మనకు తెలియాలి. మాల్వా పీఠభూమి, దక్కన్ పీఠభూమి విచ్ఛిన్నం జరిగినాయని కూడా తెలియాలి. మాల్వా పీఠభూమి, దక్కన్. ఇది దక్కన్ ఏమా, ఇది మాల్వా. మాల్వా అనేది దక్కన్ అనేది విచ్ఛిన్నం జరిగింది. మాల్వా దక్కన్ విచ్ఛిన్నం చేసినది నర్మదా నది. పడమర దిశకు ప్రయాణిస్తున్న నదులలో అతి పొడవైన నది నర్మదా నది. నర్మదా నది ఏ భూభాగాన్ని వేరు చేసింది? మరియు మాల్వా భూభాగాన్ని, దక్కన్ భూభాగాన్ని. మాల్వాకు ఉత్తరాన వచ్చేసి మరియు ఇక్కడ గమనిస్తే మాల్వాకు ఉత్తరాన తూర్పు దిశలో బుందేల్ఖండ్ భూభాగం ఉంది. బుందేల్ఖండ్ భూభాగం. మరియు మాల్వాకు ఉత్తరాన తూర్పు దిశలో బుందేల్ఖండ్ ఉంటే మాల్వాకు ఉత్తరాన వచ్చేసి మీరు గమనిస్తే ఏం కనపడుతున్నది? బుందేల్ఖండ్. మాల్వాకు దక్షిణాన వింధ్యా పర్వతాలు కనపడతాయి. మాల్వాకు దక్షిణాన. దక్కన్కు ఉత్తరాన సాత్పురా కనపడతాయి. సాత్పురా పర్వతాలు వింధ్యా పర్వతాల మధ్య ప్రయాణిస్తున్న నది నర్మదా నది. నర్మదా నది ఏ పర్వతాలను వేరు చేస్తున్నది అని చెప్పాను? వింధ్యా పర్వతాలను, సాత్పురా పర్వతాలను. ఇక్కడ మాల్వాకు ఉత్తరాన సాత్పురా ఉండేది. మాల్వాకు ఉత్తరాన కాదు, దక్కన్కు ఉత్తరాన ఉండేది. ఏది? సాత్పురా. అంటే ఇది రాంగు, సరికానిది అన్నాడు. అంటే ఏ సరికానిది? మరి బికి వెళ్దాం. మాల్వా తూర్పు భాగం బుందేల్ఖండ్ అన్నాడు. మాల్వా తూర్పు భాగం బుందేల్ఖండ్ అంటే ఇది కరెక్టే. మాల్వాకు తూర్పు భాగంలో బుందేల్ఖండ్ ఉంది అంటే ఇది కరెక్ట్. అంటే మనం గమనించాలి. మరియు మాల్వాకు దక్షిణ భాగంలో వింధ్యా ఉంది అన్నాడు. ఎస్, మాల్వా భూభాగానికి ఏనన్నా ఇది మాల్వా భూభాగానికి దక్షిణ దిశలో కనపడుతున్నది. దక్షిణ దిశలో వింధ్యా ఉంది. ఇది కరెక్ట్. మాల్వా పీఠభూమి లావా ద్వారా ఏర్పడింది అన్నాం. మాల్వా పీఠభూమి లావా ద్వారా ఏర్పడింది. ఇది కూడా మనకు కరెక్ట్ గా కనపడుతున్నది. ఇది కూడా మనకు కరెక్ట్ గా కనపడుతుంది. మనకు ఆన్సర్స్ ఏంటి? సిడి. ఏంటి? సిడి. ఇక్కడ గమనించాల్సింది ఏంది? మాల్వాకు తూర్పు భాగం అంటే బహుశా ఉత్తర భాగంలో బుందేల్ఖండ్ ఉంది. ఇది కూడా రాంగ్. ఇది కూడా రాంగ్. ఓకే, ఇక్కడ గమనించండి. మాల్వాకు ఉత్తరాన సాత్పురా రాంగు, మాల్వాకు తూర్పున బుందేల్ఖండ్ రాంగు, మాల్వాకు ఉత్తర భాగంలో బుందేల్ఖండ్ ఉంది. అది కూడా మనకు రాంగుగా కనపడుతున్నది. మాల్వాకు దక్షిణాన వింధ్యా పర్వతాలు కనపడుతున్నది. కరెక్టు. మాల్వా పీఠభూమి లావా ద్వారా ఏర్పడింది. ఇది కరెక్ట్. అంటే ఇక్కడ మరియు సిడి అనేది కరెక్టు. ఆన్సర్ వచ్చేసి సిడి కరెక్టు. సిడి కరెక్టు. ఎస్, గమనించండి. మాల్వా భూభాగము, దక్కన్ భూభాగము విచ్ఛిన్నం జరిగింది భూకంపాల వలన. అలా మాల్వా భూభాగానికి, దక్కన్ భూభాగానికి మధ్య ప్రయాణిస్తున్నది నర్మదా నది. మాల్వాకు ఉత్తరాన బుందేల్ఖండ్, మాల్వాకు దక్షిణాన వింధ్యా పర్వతాలు, దక్కన్కు ఉత్తరాన సాత్పురా పర్వతాలు. దక్కన్కు ఉత్తరాన సాత్పురా పర్వతాలు. సాత్పురా పర్వతాలు వింధ్యా పర్వతాల మధ్య ప్రయాణిస్తున్నది నర్మదా నది. ఇక్కడ గమనించండి. మాల్వాకు ఉత్తరాన సాత్పురా లేదు. మాల్వాకు ఉత్తరాన వచ్చి బుందేల్ఖండ్ ఉంది. రాంగు. మాల్వాకు తూర్పు భాగం బుందేల్ఖండ్ ఉంది. అది కూడా రాంగు. మాల్వాకు ఉత్తరాన బుందేల్ఖండ్ ఉంది. మాల్వాకు దక్షిణాన వింధ్యా ఉంది. ఇది కరెక్టు. మాల్వాకు పీఠభూమి లావా ద్వారా ఏర్పడింది. ఇది కూడా కరెక్టు. ఎస్. అదే విధంగా మనం గమనిస్తే రెండో క్వశ్చన్ చూసాం. తర్వాత మూడో క్వశ్చన్ ఏంటి? కర్బీ అంగలాంగ్. ఏంటన్నా? కర్బీ అంగలాంగ్. కర్బీ అంగలాంగ్
పీఠభూమి ఏ రాష్ట్రంలో ఉంది అన్నాడమ్మా. కర్బీ అంగ్లాంగ్ పీఠభూమి ఏ రాష్ట్రంలో ఉంది అని మనం తెలుసుకుంటే, వాస్తవంగా కర్బీ అంగ్లాంగ్ ఏంది? ఇది ఒక వన్స్ అపాన్ ఏ టైమ్ ప్రజెంట్ వన్ ఆఫ్ ది పార్ట్ ఈస్ ద ప్లాటివ్. కర్బీ అంగ్లాంగ్ పీఠభూమి మరియు ఇక్కడ కర్బీ అంగ్లాంగ్ పీఠభూమి ఏ రాష్ట్రంలో కలదు అన్నాడు. కర్బీ అంగ్లాంగ్ పీఠభూమి మాల్వా విచ్ఛిన్నం చెందడం వల్ల ఏర్పడిన భూభాగమే కర్బీ అంగ్లాంగ్ పీఠభూమి. మాల్వా విచ్ఛిన్నం చెందడం వల్ల మాల్వా వచ్చేసి దక్కన్ వచ్చేసి రెండుగా వేరినాయా లేదా వేరుగా విభజన జరిగినాయి. మాల్వా భూకంపం వచ్చేసి విచ్ఛిన్నం జరిగిందంట. విచ్ఛిన్నం జరిగి మరియు ఇదంతా అలా తూర్పు తీసుకెళ్లి మేఘాలయ రాష్ట్రంలో భూభాగం విస్తరించింది. ఏ రాష్ట్రంలో విస్తరించింది? మేఘాలయ రాష్ట్రంలో విస్తరించింది. వాస్తవంగా కర్బీ అంగ్లాంగ్ ఏ సముదాయము? మాల్వా సముదాయం. మాల్వా వాస్తవంగా ఏ సముదాయము? దీపకల్ప పీఠభూమి సముదాయం. దీపకల్ప పీఠభూమి విచ్ఛిన్నం జరిగిందా లేదా? ఏ నది వల్ల విచ్ఛిన్నం జరిగింది? నర్మదా నది వల్ల విచ్ఛిన్నం జరిగింది. నర్మదా నది వల్ల ఎప్పుడైతే విచ్ఛిన్నం జరిగిందో ఉత్తరకి వెళ్ళింది ఒక భూభాగం మాల్వా అంటున్నాము, దక్కనికి దక్షిణానికి వెళ్ళింది ఒక భూభాగం అని దక్కన్ అంటున్నాము. మాల్వా ఉత్తరకి వెళ్ళిన భూభాగము తూర్పు దిశలో మళ్ళీ భూకంపం రావడం వల్ల విచ్ఛిన్నం జరిగి ఒక భూభాగం అలా తూర్పుకి వెళ్ళిపోయింది. అలా తూర్పుకి వెళ్ళిన భూభాగాన్ని కర్బీ అంగ్లాంగ్ పీఠభూమి అంటారు. ఇది మేఘాలయ రాష్ట్రంలో ఉంది. ఇది ఆల్రెడీ ప్రీవియస్ గ్రూప్ అని పెట్టు. కర్బీ అంగ్లాంగ్ పీఠభూమి క్రింది వానిలో ఏ సముదాయం అని క్వశ్చన్ అడిగాడు. మరియు కర్బీ అంగ్లాంగ్ పీఠభూమి వచ్చేసి దీపకల్ప పీఠభూమి సముదాయమే. అది వాస్తవంగా ఏడుంది? మేఘాలయలో ఉంది. అందరికి చాలా కష్టం, సార్ దీపకల్ప పీఠభూమి దక్షిణ భారతదేశంలో ఉంది కదా, ఇదేం సార్ మేఘాలయలో ఉంది కర్బీ అంగ్లాంగ్ పీఠభూమి అని డౌట్ రావచ్చు. ఎస్, ఇది ఒకప్పుడు దీపకల్ప భూభాగంలో ఉన్న సముదాయము. ఇక్కడ భూకంపాలు రావడం వల్ల మాల్వా భూభాగం విచ్ఛిన్నం చెందడం వల్ల అలా తూర్పుకు ముందుకు జరిగేసి మేఘాలయ రాష్ట్రంలో విస్తరించింది. దాన్ని కర్బీ అంగ్లాంగ్ పీఠభూమి అంటాము. కర్బీ అంగ్లాంగ్ పీఠభూమి ఏ రాష్ట్రంలో ఉంది అన్నాడు. ఫస్ట్ ఆప్షనే మేఘాలయ. నాగాలాండ్ లేదు, త్రిపుర లేదు, మహారాష్ట్ర లేదు. ఓకే, తర్వాత 4వ క్వశ్చన్, మాల్వా పీఠభూమి గురించి సరైంది. ఇప్పుడే చెప్పాను. మాల్వాకు ఉత్తరాన బుందేల్ఖండ్, మాల్వాకు దక్షిణాన చేసి వింధ్యా పర్వతాలు. మాల్వా లావా వల్ల ఏర్పడింది. మాల్వా తూర్పు భాగం విచ్ఛిన్నం జరిగి కర్బీ అంగ్లాంగ్ పీఠభూమి ఏర్పడింది. మాల్వా తూర్పు భాగం విచ్ఛిన్నం చెందింది. ప్రజెంట్ ఉన్న మాల్వా తూర్పు భాగాన్ని ఛోటా నాగపూర్ పీఠభూమి అంటారు. భారతదేశంలో అధికంగా ఖనిజాలు ఉన్న పీఠభూమి ఛోటా నాగపూర్ పీఠభూమి. దీన్ని ఖనిజాల నెలవంక అంటారు. ఇది జార్ఖండ్ రాష్ట్రంలో ఉంది. ఇది ఏ సముదాయము? మాల్వా తూర్పు సముదాయము. మాల్వా తూర్పు సముదాయాన్ని ఛోటా నాగపూర్ అంటాము. మాల్వా తూర్పు భాగం విచ్ఛిన్నం జరిగింది, ఏర్పడిన భూభాగమే కర్బీ అంగ్లాంగ్ పీఠభూమి. ఎస్, ఇక్కడ మాల్వా పీఠభూమి గురించి సరైనవి అన్నాడు. ఇది లావా ద్వారా ఏర్పడలేదు అన్నాడు. ఇప్పుడే కదా చెప్పింది, లావా ద్వారా ఏర్పడింది అంటే సరైంది అన్నాడు. ఏర్పడలేదు అన్నాడు అంటే రాంగ్. ఇది ఏమైంది? ఏర్పడింది కానీ ఏర్పడలేదు అని రాశాడు. మరియు మాల్వా పశ్చిమ భాగం ఛోటా నాగపూర్ అన్నాడు. ఇప్పుడే మాట్లాడినాను. మాల్వా తూర్పు భాగం ఛోటా నాగపూర్. ఇది ఖనిజాల నెలవంక. భారతదేశంలో ఖనిజాల నెలవంక అని ఏ పీఠభూమిని అంటారంటే ఛోటా నాగపూర్ పీఠభూమి అంటారు. భారతదేశంలో అతి ఎత్తైన పీఠభూమి ఛోటా నాగపూర్ పీఠభూమి. దేశంలో ఉండే మొత్తం ప్లాట్యూస్ లో ఎత్తైన పీఠభూమి చేసి ఛోటా నాగపూర్ పీఠభూమి. ఇది జార్ఖండ్ రాష్ట్రంలో ఉంది. దీని ఎత్తు 1350 కిలోమీటర్లు. కానీ మాల్వా తూర్పు భాగం ఛోటా నాగపూర్ అంటున్నాము. ఇక్కడ ఏమన్నాడు? మాల్వా పశ్చిమ భాగం ఛోటా నాగపూర్. ఇది కూడా రాంగ్. తర్వాత మాల్వా విచ్ఛిన్నం దక్కన్ పీఠభూమి. ఎస్, మాల్వా విచ్ఛిన్నం జరిగింది కదా. మాల్వా విచ్ఛిన్నం జరిగింది అంటే మాల్వా దక్కన్ అనేది రెండు ఒకే చోటు ఉండేటివి. ఎప్పుడైతే భూకంపం రావడం వల్ల విచ్ఛిన్నం జరిగింది, అలా విచ్ఛిన్నం జరగడం వల్ల మాల్వా భూభాగం ఏర్పడింది, దక్కన్ పీఠభూమి. ఓకే, ఇది కరెక్ట్. ఇక్కడ మరి ఒకటి మాల్వా తూర్పు భాగం ఉత్తర వైపు వాలి ఉంది అన్నాడు. మాల్వా తూర్పు భాగం ఉత్తర వైపు వాలి ఉంది అన్నాడు. ఎస్, ఇది కూడా కరెక్ట్. మాల్వా తూర్పు భాగం ఉత్తరం వైపు వాలి ఉందండి. కరెక్ట్. మాల్వా తూర్పు భాగం ఉత్తర వైపు వాలి ఉండడం వల్ల అక్కడ ఒక నది వెళ్తున్నది. దాని పేరు సోన్ నది. భారతదేశంలో ఉత్తర దిశకు ప్రయాణిస్తున్న ప్రముఖ నది సోన్ నది ఉత్తర దిశకు ప్రయాణించడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ పీఠభూమి ఉత్తరం వైపు వాలి ఉండడం వల్ల ఈ సోన్ నది గంగా నదితో కలుస్తుంది. సోన్ నది వర్షాధారిత నది, గంగా నది ఉపనదికి వర్షాధారిత నది సోన్ నది అనేది ఏ పీఠభూమిలో ప్రయాణిస్తున్నది? ఛోటా నాగపూర్లో ప్రయాణిస్తున్నది. ఛోటా నాగపూర్ ఎక్కడ ఉంది? మాల్వా తూర్పు భాగంలో ఉంది. మాల్వా తూర్పు భాగంలో ఉన్న ఛోటా నాగపూర్ పీఠభూమి ఏ వైపు వాలి ఉంది? ఉత్తరం వైపు వాలి ఉందని. ఇవన్నీ మీరు గమనించాల్సిన విషయము. మాల్వా తూర్పు భాగం ఉత్తరం వైపు వాలి ఉంది. ఇది కరెక్ట్ అని చెప్పేసి మనం గమనిస్తున్నాం. ఇక్కడ మాల్వా విచ్ఛిన్నం
మాల్వా విచ్ఛిన్నం దక్కన్ పీఠభూమి అన్నాడు. మాల్వా విచ్ఛిన్నం కాదు, దీపకల్పం విచ్ఛిన్నం జరిగింది. దీపకల్పం విచ్ఛిన్నం జరిగింది. ఎన్ని జరిగింది? మాల్వా భూభాగంగా దక్కన్ భూభాగంగా విచ్ఛిన్నం జరిగింది. అంటే ఇక్కడ ఏ రాంగు, బి రాంగు, సి రాంగు. మాల్వా విచ్ఛిన్నం జరిగింది. మాల్వా విచ్ఛిన్నం జరిగి దక్కన్ పీఠభూమి ఏర్పడలేదు. మాల్వా విచ్ఛిన్నం జరిగి కర్బీ అంగలాంగ్ పీఠభూమి ఏర్పడింది. ఇప్పుడే ప్రస్తావన తీసుకొచ్చాను. మాల్వా విచ్ఛిన్నం జరిగి కర్బీ అంగలాంగ్ పీఠభూమి ఏర్పడింది. మాల్వా విచ్ఛిన్నం జరిగి కర్బీ అంగలాంగ్ పీఠభూమి ఏర్పడింది. మాల్వా తూర్పు భాగాన్ని చోటానాగపూర్ పీఠభూమి అంటాము. ఈ చోటానాగపూర్ పీఠభూమి ఉత్తర వైపు వాళ్ళని ఇప్పుడే డిస్కషన్ చేశాము. ఇక్కడ 4 ఆన్సర్ వచ్చేసి ఇందులో ఆన్సర్ సరైంది అన్నాడు. సరైంది డి. సరైంది డి. తర్వాత చోటానాగ్పూర్ గురించి సరికానిది అన్నాడు. ఖనిజాలు నెలవంక కరెక్టే కదా. ఖనిజాలు నెలవంక కరెక్ట్. ప్లస్ ఎత్తైన శిఖరం మలయగిరి అన్నాడు. ఎత్తైన శిఖరం మలయగిరి ఇది కూడా కరెక్ట్ నాన్న. చోటానాగ్పూర్లో ఎత్తైన శిఖరం మలయగిరి ఇది కూడా కరెక్ట్. చోటానాగ్పూర్ జార్ఖండ్ లో కలదు ఇది కూడా కరెక్ట్. చోటానాగ్పూర్ పీఠభూమిలో గోదావరి నది ప్రయాణించును. ఎస్ రాంగు. గోదావరి నది ఎక్కడ ప్రయాణిస్తుంది? దక్కన్ పీఠభూమిలో ప్రయాణిస్తుంది. ఎక్కడ ప్రయాణిస్తుంది? దక్కన్ పీఠభూమి. ఇది ఇచ్చింది ఏంది? గోదావరి ప్రయాణించును. ఎక్కడ? చోటానాగపూర్లో ప్రయాణించును. అంటే ఇది కూడా రాంగ్. క్రింది వానిలో సరికాంది అన్నాడు. ఏది సరికాంది? 4 సరికాంది. 4 సరికాంది. మరి 1, 2, 3 కరెక్ట్ అని ప్రస్తావన తీసుకోవచ్చు. అదేవిధంగా టెక్స్ట్ 5 చెప్పాను. తర్వాత ఏంటి? 6. ఏంటి? 6. మరియు 6 క్వశ్చన్ చూస్తే ఏంటి 6 క్వశ్చన్? మరియు దక్కన్ పీఠభూమి గురించి సరైంది అన్నాడు. దక్కన్ పీఠభూమి సరైంది. ఎస్. దక్కన్ పీఠభూమిలో మహారాష్ట్ర పీఠభూమి. ఎస్. ఇది ఎలాంటి శిలలతో ఉంది? బసాల్ట్ శిలలో ఉంది. బసాల్ట్ శిలలు అంటే ఏంటి? లావా ద్వారా మార్పు జరిగిన శిలలనే బసాల్ట్ శిలలు అంటారు. లావా వల్ల దీపకల్ప భూభాగం ఏర్పడిందా లేదా? ఆ దీపకల్ప భూభాగంలో ఉన్న పీఠభూమే కదా మహారాష్ట్ర పీఠభూమి. మహారాష్ట్ర పీఠభూమి ఎలా ఏ శిలలతో ఉంది? బసాల్ట్ శిలలతో ఉంది. బసాల్ట్ అంటే బంకమట్టి. మహారాష్ట్ర అంతా బంకమట్టి ఎక్కువగా ఉండడం వల్ల నల్లరేగడి నేలలు అంటారు. నల్లరేగడి నేలలు ఎక్కువగా పండే పంట పత్తి పంట. దేశంలో మహారాష్ట్ర ఎక్కువగా పత్తి పండిస్తుంది. పత్తి ఉండడానికి ప్రధాన కారణం బసాల్ట్. లావా బసాల్ట్ వల్ల నల్లరేగడి నేలలు ఏర్పడతాయి. లావా బసాల్ట్ రూపాంతరం చెందడం వల్ల నల్లరేగడి నేలలు ఏర్పడతాయి. నల్లరేగడి నేలలు నల్లగా ఉండడానికి మెగ్నీషియం ఆక్సైడ్. ఎస్. బసాల్ట్ అనేది బంకమట్టి. ఎస్. ఈ బసాల్ట్ మహారాష్ట్ర పీఠభూమి కరెక్ట్. తెలంగాణ పీఠభూమి రూపాంతర శిలలు ఇది కూడా కరెక్ట్. రూపాంతర శిలలు అంటే మార్పు జరిగింది. మన తెలంగాణ ప్రాంతంలో చూస్తే శిల అంతా రంగురంగులుగా మార్పు చెంది ఉంది. లావా ఏర్పడిన తర్వాత అగ్నిశిల ఏర్పడుతుంది. ఆ అగ్నిశిల మార్పు జరిగితేనే అది రూపాంతర శిల అంటారు. మరి తెలంగాణ ప్రాంతంలో ఎక్కువ రాళ్ళు, రకరకాల రాళ్ళు కనపడతాయి. ఆ రాళ్ళకు హోల్స్ కనపడతాయి. ఆ రాళ్ళు వింత వింతలుగా కనపడతాయి. అంటే మార్పు జరిగింది. తెలంగాణ భూభాగంలో ఎలాంటి శిలలు ఉన్నాయంటే రూపాంతర శిలలు ఉన్నాయి. ఇది కూడా కరెక్ట్. గ్రానైట్ పీఠభూమి గ్రానైట్ శిలలు. ఎస్. ఇది కూడా కరెక్ట్. గ్రానైట్ పీఠభూమి గ్రానైట్ శిలలు. ఓకే. ఎస్. మరియు తర్వాత దక్కన్ పీఠభూమి గురించి సరైంది అన్నాడు. దక్కన్ పీఠభూమి గురించి సరైంది మనం గమనిస్తే 7 ఇక్కడ పైకి వెళ్ళిస్తే ఏంటి? దక్కన్ పీఠభూమి నల్లరేగడి నేలలు. ఎస్ కరెక్ట్. ఇప్పుడే మాట్లాడినాను. దక్కన్ పీఠభూమి ఎలాంటి నేలలు? నల్లరేగడి నేలలు. దక్కన్ పీఠభూమి ఎలా ఏర్పడింది? లావా వల్ల ఏర్పడింది అని మాట్లాడుతున్నాను. మరియు దక్కన్ పీఠభూమి నల్లరేగడి నేలలు అంటున్నాను. ఎస్. ఇది కూడా కరెక్ట్. ఆన్సర్ వచ్చేసి ABCD. ABCD టోటల్ కరెక్ట్ గా మాట్లాడుకోవచ్చు. తర్వాత 7వ క్వశ్చన్ ఏంటి? దక్షిణ భారతదేశ పైకప్పుని ఏ పీఠభూమి అంటారు? దక్షిణ భారతదేశ పైకప్పుని ఏ పీఠభూమి అంటారు? ఏం లేదు నాన్న. దేశంలో ఎత్తైన పీఠభూమి. దేశంలో ఎత్తులో ఉండే పీఠభూమి. పీఠభూమి అంటే మీకు అందరికి తెలుసు. సముద్రం ఉపరితలం కంటే 300 మీటర్లు ఎత్తుగా ఉండి స్వరూపము బల్లపరుపుగా ఉన్న సమరూపము పీఠభూమి అంటారు. అలాంటి పీఠభూమి ప్రపంచంలో ఎత్తైన పీఠభూమి పామేరు పీఠభూమి. దీని ఎత్తు 4500 కిలోమీటర్ల నుంచి 4500 మీటర్ల నుంచి 6000 మీటర్లు. 4500 మీటర్ల నుంచి 6000 మీటర్లు. ఏ పీఠభూమి? పామేరు పీఠభూమి లేదా టిబెట్ పీఠభూమి. మరి భారతదేశంలో అతి ఎత్తైన పీఠభూమి చోటానాగపూర్ పీఠభూమి. దీని ఎత్తు 1350 మీటర్లు. దక్షిణ భారతదేశంలో అతి ఎత్తైన పీఠభూమి మైసూరు పీఠభూమి లేదా కర్ణాటక పీఠభూమి. ఎస్. ఇక్కడ గమనించండి. దక్షిణ భారతదేశ పైకప్పు పీఠభూమి అంటారు. మహారాష్ట్ర పీఠభూమి అంటారా? తెలంగాణ పీఠభూమి అంటారా? కర్ణాటక పీఠభూమి అంటారా? మాల్వా పీఠభూమి అంటారా? కర్ణాటక పీఠభూమి. కర్ణాటక పీఠభూమికి మరొక పేరే మైసూరు పీఠభూమి. అందుకోసమే కదా కర్ణాటక ఎత్తుగా ఉండడం వల్ల చల్లగా ఉంది. అందరూ బెంగళూరు ఇష్టపడతారు. సాఫ్ట్వేర్లు కావచ్చు, మనం కావచ్చు, అందరం కావచ్చు. చల్లని గాలి తగులుతుంది బెంగళూరుకి వెళ్తే. ఎస్. ఎందుకు చల్లని గాలి తగులుతుంది? అది ఎత్తులో ఉంది. ఎత్తుకుపోయే కొద్ది టెంపరేచర్ తగ్గుతుంది. మనకు అందరికి గమనించిన విషయం. 165 మీటర్లు ఎత్తుకుపోయే కొద్ది 1 డిగ్రీ సెంటీగ్రేడ్ తగ్గును.
1000 మీటర్లు ఎత్తుకుపోయే కొలది 6.4 డిగ్రీస్ టెంపరేచర్ దక్కును. అందువల్ల దక్షిణ భారతదేశంలో ఎత్తైన ప్రదేశం మైసూర్ ప్రాంతము. మైసూర్ ప్రాంతంలో ఉన్న పీఠభూమి కర్ణాటక పీఠభూమి అంటారు. దక్షిణ భారతదేశంలో ఎత్తైన పీఠభూమి కర్ణాటక పీఠభూమి లేదా మైసూర్ పీఠభూమి. భారతదేశంలో ఎత్తైన పీఠభూమి చోటానాగపూర్ పీఠభూమి. ప్రపంచంలో ఎత్తైన పీఠభూమి పామీరి పీఠభూమి లేదా టిబెట్ పీఠభూమి. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి కర్ణాటక పీఠభూమి. నెక్స్ట్ ఏంటి, పశ్చిమ కనుమల గురించి సరికానివి అన్నాడు. ఏంటమ్మా, పశ్చిమ కనుమల గురించి సరికాని. ఈ ఆప్షన్ ఏ వచ్చేసి విచ్ఛిన్న శ్రేణి అంటున్నాం. విచ్ఛిన్న శ్రేణి, విచ్ఛిన్నం అంటే విడిపోవడం. పశ్చిమ కనుమలు ఎక్కడ విడిపోలేదండి. నదులన్నీ తూర్పుకి వెళ్తే పశ్చిమ కనుమలు ఎందుకు విడిపోతాయి? ఒకవేళ నదులన్నీ తూర్పు కాకుండా పడవరికి వెళ్ళి ఉంటే పశ్చిమ కనుమలను ఖచ్చితంగా విచ్ఛిన్నం చేసేసి గోదావరి, కృష్ణ, పెన్నా, కావేరి, తుంగభద్ర అనేది పశ్చిమకి వెళ్ళేసి పశ్చిమ కనుమలు విడిదీసేది. లేదే, పశ్చిమ కనుమలో జన్మించిన నదులన్నీ తూర్పుకి వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడేగా చెప్పింది నేను, దక్కన్ పీఠభూమి తూర్పుకు వాలి ఉందని చెప్పాను. ఎస్, ఆ విధంగా దక్కన్ పీఠభూమి తూర్పుకు వాలి ఉండడం వల్ల నదులన్నీ తూర్పుకి వెళ్తున్నాయి. పడమరకు బహుశా పెద్దగా నదుల ప్రభావం లేదు కాబట్టి పశ్చిమ కనుమలో షేపుగా ఉన్నాయి, విచ్ఛిన్నం జరగలేదు. ఇక్కడ ఏమన్నాడు, విచ్ఛిన్న శ్రేణి అన్నాడు. అంటే సరికాంది, ఇది సరికాందే. ఎత్తైన శిఖరం జిందగాడ అన్నాడు. ఎక్కడ? పశ్చిమ కనుమలు. పశ్చిమ కనుమలో ఎత్తైన శిఖరం జిందగాడ కాదు నాన్న, అరోమకొండ, సారీ అనాయముడి. పశ్చిమ కనుమలో ఎత్తైన శిఖరం ఏంటి? అనాయముడి. ఇక్కడ ఎత్తైన శిఖరం జిందగడ అంటున్నాం కాబట్టి ఈ జిందగడ తూర్పు కనుమలో ఎత్తైన శిఖరం. దీని ఎత్తు 1690 మీటర్లు. ఇది పశ్చిమ కనుమల్లో, తూర్పు కనుమల్లో. ఇది అల్లూరి సీతారామరాజు జిల్లాలో. జిందగడ కన్నా రెండవ శిఖరం అరోమకొండ, ఇది 1680 మీటర్లు ఉంది. మూడవ శిఖరం వచ్చేసి గాలికొండ, 1643 మీటర్లు ఉంది. అంటే మన జిందగడ, అరమోకొండ, గాలికొండ ఇవన్నీ తూర్పు కనుమల్లో ఉండేటివి. పశ్చిమ కనుమలో వచ్చేసి అనాయముడు ఉంది, 2695 మీటర్లు ఉంది. ఇది కేరళలో కనపడుతుంది. అనాయముడు అంటే ఏనుగు తల అని చెప్పేసి, ఆ శిఖరం ఏనుగు తల లాగా ఉంటుంది. అంటే కేరళలో దాన్ని అనాయముడు అని పెట్టారు కేరళ వాసులు. కానీ పశ్చిమ కనుమల గురించి మాట్లాడుతున్నాం. ఈ ఎత్తైన శిఖరం జిందగడ అనేది పశ్చిమ కనుమలో లేదు, తూర్పు కనుమల్లో ఉంది. ఇది కూడా రాంగ్. తర్వాత పొడవు వచ్చి 16 కిలోమీటర్లు, 1600 కిలోమీటర్లు. ఎస్, కరెక్ట్. సరికాంది అన్నాడు. 2 సరికాంది. మరి పశ్చిమ కనుమలకు మరికి పేరు సహ్యాద్రి పర్వతాలు. ఇలా అడిగింది క్వశ్చన్ ఏంది, సరికాంది అన్నాడు. సరికాంది ఏంటి? ఏ సరికాంది, బి సరికాంది. ఇక్కడ ఆప్షన్ ఏబి, ఆప్షన్ ఏబి. తర్వాత 9th క్వశ్చన్ ఏంటమ్మా, 9th క్వశ్చన్. ఓకే, 9th క్వశ్చన్ మీరు చూస్తే ఏం చూస్తాము? ఓకే, ఒక్కసారి 9th క్వశ్చన్ చూడండి. ఏంటి విశేషాలు తమ్ముళ్ళు? అజంతా జతపరచుము అన్నాడు. క్వశ్చన్ ఏమన్నాడు? జతపరచుము. మరి జతపరచుము అంటే అజంతా కొండలు, బాబా బుడన్ కొండలు, నీలగిరి కొండలు, అన్నమలై కొండలు. అజంతా కొండలు